చంద్రబాబు లోకేష్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జగన్ వదిలిన బాణం గత ఎన్నికల్లో ప్రచారం చేసి తిరిగి అమ్ముల పొదిలోకి వెళ్లిపోయిందని, ఈసారి వైసీపీని గాయపరిచి టీడీపీకి గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి ఐటీ శాఖ ఇచ్చారని ఈయన ఇప్పించుకున్నారు. పోనీ ఆయనలాగా ఈయన కూడా గొప్ప గొప్ప కంపెనీలు ఏమైనా తెచ్చాడా అని చూస్తే వీళ్ళు గొప్పగా మైక్రోసాఫ్ట్ వస్తుంది అని ప్రచారం చేసిన 12 గంటల్లోపు మాకు ఆ ఉద్దేశం లేదు అని వాళ్ళు ప్రకటించారు. లోకేష్ బాబు గారికి ఏదో 3 శాఖలు ఇచ్చారు, ఐటీ శాఖ అక్కడ వాళ్ళకి కేటీఆర్ గారికి ఇచ్చారని చెప్పి ఎక్కడ ఇచ్చారని ఒకళ్ళని చూసి చేయని అవసరంలా. మా లోకేష్ బాబుకి ఆ సత్తా ఉంది, ఆ కెపాసిటీ ఉంది, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది. ఓకే, కేటీఆర్ అక్కడ ఐటీకి చేశాడు, ఇక్కడ లోకేష్ బాబు చేశాడు. లోకేష్ బాబుకి ఐటీ శాఖలో 57 అవార్డులు వచ్చినాయి, జాతీయ అంతర్జాతీయ అవార్డులు. మీ కేటీఆర్ బాబుకి ఎన్ని వచ్చినాయి? మీరు చుట్టరకం కలుపుకొని ఆయన్ని వెనకేసుకొస్తున్నారే కేసీఆర్ని, కేటీఆర్ని. ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయి? పోలవరం 14,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు కాస్ట్ని 60,000 కోట్లకు పెంచారు. కమిషన్ల ద్వారా, కిక్ బ్యాక్ల ద్వారా వీళ్ళు లాభపడాలని నామినేషన్ పద్ధతిలో వీళ్ళే వాళ్ళకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోగలగాలని కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టును లాగేసుకున్న మాట వాస్తవం కాదా? అది దురాశ కాదా? పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం కాదా? చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈరోజు పోలవరం పూర్తయ్యేది కాదా? 11 జాతీయ ప్రాజెక్టులు నడపబడుతున్నాయి. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో 11 జాతీయ ప్రాజెక్టులు. ఏదన్నా 25% కంటే ముందుకెళ్ళిందా గత 10 సంవత్సరాల్లో? నిర్మాణం 25% కంటే. కానీ ఒక్క పోలవరమే కేవలం ఈ 3 సంవత్సరాల్లో 66% నిర్మాణం పూర్తి చేసుకుందంటే దట్ ఈజ్ చంద్రబాబు, దట్ ఈజ్ తెలుగుదేశం. మేము చిత్తశుద్ధి, నీతి నిజాయితీలతో చేయబట్టే ఇది జరిగిందనేది దయచేసి సోదరి షర్మిల గారిని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది? ఇలా ముందుకు పోతున్నాం, అలా ముందుకు వెళ్తున్నాం అనే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి నెట్టబడినట్టు లేదా? మా సామాన్యమైన తెలుగుదేశం కార్యకర్త దగ్గరికి వెళ్ళిన గ్రామాల్లో మీకు ఆ అభివృద్ధి సంక్షేమాలను చూపెడతారు. మీరు కేవలం పక్షపాతంతో కావాలని బురద జల్లాలని అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరగబోతుంది అనేది స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. అవినీతికి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్, అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలిసింది. కానీ ఈ సమయం చాలా కీలకం. ఇప్పుడు పొరపాటు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు. ఇప్పుడు పొరపాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్నది సమాధి కట్టుకోకపోతుంది. నౌ ఇట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మాట్లాడడం అవసరం. జగనన్న వదిలిన బాణం గత ఎన్నికల్లో జగనన్నే గాయపరిచి వెళ్ళిపోయింది అమ్ముల పొద్దులోకి. మరలా అదే కథ పునరావృతం అవుతుందని, ఆ బాణం మళ్ళీ జగనన్నకే నష్టం కలిగించి మరలా తిరిగి అమ్ముల పొదిలోకి వెళ్ళిపోతుందని ఆశిస్తూ ఆవిడకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. షర్మిల గారే కాదు, తప్పులేదు, విజయమ్మ గారు కూడా ప్రచారంలోకి రావచ్చు.